కార్యకర్తల ఉరిమే ఉత్సాహం, ఆడబిడ్డల సంబరాలు, నేతల మాస్ డైలాగులతో పసుపు పండుగ తొలి రోజు విజయవంతమైంది. గతానికి భిన్నంగా ఈసారి హైబ్రిడ్ మహానాడులో తొలి రోజు వివిధ తీర్మానాలపై 48 మంది నాయకులు ప్రసంగించారు. పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తామన్న మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఏపీలో గొడ్డలి పార్టీ మళ్లీ అధికారంలోకి రానే రాదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. మహానాడు వేదికగా తొలి రోజు ప్రసంగించిన గత వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. అన్నట్టుగానే మహానాడు వేదికగా మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. మహిళలకు పెద్దపీట వేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ తరఫున 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. పార్లమెంటులో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తమ పార్టీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గత 5 ఏళ్లలో ఏపీలో అరాచక పాలన సాగిందని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విధ్వంసం చేతుల్లో రాష్ట్రం నలిగిపోయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు తన విషయంతో ఏపీని మళ్లీ ప్రగతి వైపు నడిపిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో గొడ్డలి పార్టీ ఏపీలో విధ్వంసం సృష్టించిందని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. వైసీపీ అరాచకాలను భరించలేక ఆంధ్ర ప్రజల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. కూడు, గుడ్డ, నీడ నినాదంతో టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్